గోల్డ్ అండ్ సిల్వర్ ఇష్టపడని ఆడవాళ్ళు అంటూ ఉండరు. సో ఈ గోల్డ్ రేట్స్ మనం చూస్తున్నాము, ఎంత వేరియేషన్ ఉందో, ఎంత పెరుగుతున్నాయో. ఒకళ్ళు మనకు చెప్పాల్సిన అవసరం లేదు ఈ గోల్డ్ రేట్ అండ్ సిల్వర్ రేట్ అనేది పెరుగుతాయి అనేసి. బికాస్ మనం చూస్తూనే ఉన్నాం, మన చిన్నప్పటి నుంచి ఒక 100s ఆర్ 1000 నుంచి 50,000 అయింది, 50,000 నుంచి 70 నుంచి 80 ఇప్పుడు 1 lakh ఉంది. అండ్ ఫ్యూచర్లో కూడా ఇంకా పెరుగుతుందని మనకు కూడా తెలుసు ఆ విషయం. సో ఏదో ఒక విధంగా మంచిగా ఇన్వెస్ట్ చేద్దాం. బట్ ఆ ఇన్వెస్ట్మెంట్ ఆర్నమెంట్లో పెట్టామంటే మనకి విఏ ఛార్జెస్ అంటారు, జిఎస్టీ అంటారు, దీంట్లో చాలా వేస్ట్ మనకి పోతుంది. కాబట్టి ఒక గోల్డ్ బార్ లాగానో అలా తీసుకొని సెక్యూర్ చేసుకుందాం. ఫ్యూచర్కి మనకి ఎలా అయినా మనం దాన్ని యూస్ చేసుకోవచ్చు. దాని ఒక ఆర్నమెంట్గా ఒక నెక్లెస్ అయినా, లేదంటే మనకి ఎలా కావాలంటే దాన్ని అలా యూస్ చేసుకోవచ్చు. సేమ్ వే సిల్వర్ కూడా అలాగే పర్చేస్ చేద్దాం. మనం ఇన్వెస్ట్మెంట్ చేసి తీసుకున్న దాన్ని మాత్రం సెక్యూర్డ్గా మనం సేఫ్లో పెట్టుకుందాం. బికాస్ ఒక లాకర్ని నమ్మి మనం పెట్టాము అంటే రేపటి నాడు ఏదైనా థెఫ్ట్ అలాంటివి జరిగినప్పుడు వాళ్ళు మనకి ఎక్కువ హై అమౌంట్ మనం ఎక్స్పెక్ట్ చేయలేము. డిపెండింగ్ అపాన్ ది లాకర్ సైజ్ వాళ్ళు మనకి అమౌంట్ ఇచ్చేస్తారు. సో జాగ్రత్తగా మనం తీసుకున్న దాన్ని, మనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్ని మనం ఎప్పుడు సేఫ్గా సెక్యూర్డ్గా ఉంచుకుందాం.